హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ట్రేడింగ్ గురించి ఎప్పుడు చెప్పినా సరే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇది చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ రోజు మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రోజు మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ముందుగా ప్రీవియస్ ఏమైందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు సరే ఎస్ఎంసీలో మార్కెట్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫికేషన్ చేయడం రావాలి. చూడండి, 5 minutes చార్ట్ లో చెప్తున్నాను. ముందుగా హైయర్ లో గుర్తించామనుకోండి, హైయర్ లో హైయర్ హై ఈ విధంగా వెళ్ళింది మార్కెట్. ఇలా వెళ్ళిన తర్వాత ఈ రోజు మార్కెట్ ఏమైంది అనేది ఆలోచించాలి. అంటే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పోయిందండి, గ్రీన్ పెట్టేయడం, ఓఆర్బి స్ట్రాటజీ వచ్చేసిందని పెట్టేయడం. అలా కాకుండా మనం ఎస్ఎంసీలో ఏ కాన్సెప్ట్లు వచ్చినాయి, మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మార్కెట్ ఇలాగా హైయర్ లో క్రియేట్ అయిన తర్వాత మనము 2 lines గీసుకోవాలి. చూడండి, ఈ లోన్ బ్రేక్ చేయకుండా హై బ్రేక్ చేసింది అంటే మార్కెట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందని అర్థం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఎంట్రీ గురించి నేను చాలా సార్లు నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ CISD గురించి చెప్పాను. అలాగే షార్ట్ టర్న్ అనేసి ఒక ఎంట్రీ గురించి చెప్పాను. ఆ ఎంట్రీస్ మనం ఉపయోగించుకొని మనం ఇప్పుడు ఎలా ఎంట్రీ ప్లాన్ చేయాలనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ ని మనం గుర్తించాం. ఇప్పుడు మార్కెట్ కిందకి వచ్చినప్పుడు మనము ఏం చేయాలి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఇంబ్యాలెన్స్ అని మనం గుర్తించాలి. చూడండి, ఫస్ట్ ఇది ఒక ఇంబ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత ఈ ఇంబ్యాలెన్స్ ఆపోజిట్ లో చూడండి ఒక హై వచ్చింది. ఈ హై దగ్గర నుంచి ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇలా తీసుకుంటే ఏమైంది, ఇది ఓవర్ ల్యాపింగ్ అనమాట. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ప్లస్ వెనకాతల హై ఇలాగ వచ్చినప్పుడు ఈ సెటప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక ఎస్ఎంసీలో ఒక ఎంట్రీ అనమాట. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇలాగా పైకి వెళ్ళిన తర్వాత ఇంబ్యాలెన్స్ తో పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ డబుల్ బాటమ్ వచ్చింది. మంచి ఇలా వచ్చింది డబుల్ బాటమ్. ఈ ఇంబ్యాలెన్స్ దాటిన తర్వాత మనం ఎంట్రీ అనేది అక్కడ ప్లాన్ చేయొచ్చు. మనం ఎంతవరకు రిట్రేస్ అయ్యింది అన్నది కూడా మనము చూసుకోవాలన్నమాట. ఫిఫ్త్ రిట్రేస్మెంట్ లో చూస్తే ఇక్కడ లో నుంచి ఈ హై వరకు గీసాం అనుకోండి, కరెక్ట్ గా మార్కెట్ ఎంతవరకు వచ్చింది రిట్రేస్ చూడండి 0.382 వరకు వచ్చింది. అంటే కరెక్ట్ గా ఇక్కడే ఇంబ్యాలెన్స్ వచ్చింది. అలాగే ఇక్కడ CISD చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ అన్న కాన్సెప్ట్ తో ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక స్వింగ్ లో రిట్రేస్ ఎంత వరకు అవ్వాలన్నది మనకి ఫిఫ్త్ రిట్రేస్మెంట్ మనకు చెప్పింది. కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే ఇంబ్యాలెన్స్ వచ్చింది, ఆ ప్లేస్ లోనే స్వింగ్ వచ్చింది. కాబట్టి ఈ CISD కాన్సెప్ట్ ని ఉపయోగించుకొని రిట్రేస్ అయిన తర్వాత డబుల్ స్వింగ్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది నేను చెప్తాను. చూడండి, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎంట్రీ కూడా సేమ్ కాన్సెప్ట్ సేమ్ అలాగే వచ్చింది. చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి ఇలాగ రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఒక ట్రెండ్ లో ఇలాగ వెళ్తున్నప్పుడు ఇంకొక ఎంట్రీ మనం ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇది కూడా కింద ఏ విధంగా అయితే చెప్పారో సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ సేమ్. అంతే మార్కెట్ ఇలాగ వెళ్తున్నప్పుడు ఇంబ్యాలెన్స్ ప్లస్ ఓవర్ ల్యాప్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఈ అంటే యాక్చువల్ గా ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి వెళ్ళిందంటే మనం ఎంట్రీ పెట్టచ్చు. కానీ ఈ రెండు కలిపి వచ్చింది అని అంటే మాత్రం స్ట్రాంగ్ అనమాట. అంటే కన్ఫర్మేషన్ ఇంకొకటి తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎప్పుడైతే ఇది అయిన తర్వాత మనం అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఈ రోజు 2 ఎంట్రీస్ మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్ళింది. చూసారా, ఇప్పుడు మనం ఎంతవరకు వెళ్తుంది మార్కెట్ అనేది మనం చూసినట్టయితే ఈ టూల్స్ లో ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ఉంటుంది. దీన్ని తీసుకొని దీన్ని ఎలా గీయాలంటే లో టు హై టు లో ఇలా గీసాం అనుకోండి, మనకి ఎంత వరకు వెళ్తుంది అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ టార్గెట్ అయితే ఈ హై వరకు వస్తుంది. ఈ హై అయిన తర్వాత ఈ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ లో 786 వరకు వస్తుంది. దాని తర్వాత 1, దాని తర్వాత 1.272, దాని తర్వాత 1.618 వరకు వెళ్తారు. వెళ్తున్నప్పుడు మనం కంటిన్యూషన్ అవుతుందా, లేకపోతే రిట్రేస్ అవుతుందా, లేదంటే మనకు ప్రాఫిట్ సరిపోతే ఎగ్జిట్ అయిపోవాలా, లేదంటే హోల్డ్ చేయాలా అన్నది మీరు ఆలోచించుకుని చేయవలసిన విషయం. ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు ముందుగా చూడవలసింది ఆర్డర్ బ్లాక్,
ఇంబ్యాలెన్స్. ఇవి ఏ ప్లేస్ లో వచ్చినాయి ఏంటి, దానికన్నా ముందు స్ట్రెచ్ మ్యాపింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.